నల్గొండ జిల్లా నిడమనూరు మండల కేంద్రం నుండి హాలియా సెంటర్ వరకు కుటుంబ పాలన వారసత్వం రాజకీయాలను వ్యతిరేకిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని బీజేపీ అభ్యర్థి కంకణాల నివేదిత పాదయాత్ర చేపట్టారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి, కొంపెల్లి శ్రీను, మన్నెం రంజిత్ యాదవ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఇక్కడ ఉన్న హాలియా షాపులలో నిలబడ్డ నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలారా, అందరూ కూడా నేను ఏ పార్టీకి జయగొట్టమనట్లేదు. మనం ఇక్కడ ఉంటున్నాం, ఏ దేశం అయితే ఉంటున్నామో ఆ దేశ మాత భారత మాత, మనమందరం భారత మాత బిడ్డలం. ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతుల పైకెత్తి భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. ఈ రోజు ఇక్కడ ఈ హాలియాకు కేసీఆర్ కాబట్టి సాగర్ ప్రజలారా అందరూ ఒక్కసారి ఆలోచించండి. ఈ తండ్రి చాటు బిడ్డలకు ఓటేద్దామా, లేదా అభివృద్ధి కోసం పార్టీ చేసే బీజేపీకి అభివృద్ధి చేసే బీజేపీ పార్టీకి ఓటేద్దామా? అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బీజేపీ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ గ్రామాలు నడుస్తుంది మోడీ ఇచ్చినటువంటి డబ్బులతోటి. ఇవాళ మనం ప్రాణాలతో ఉన్నామంటే అది మోడీ వేసినటువంటి టీకాలతోటి. ఇవాళ ఈ హైవేల మీద మనం రయ్యన ఊపుతున్న మన బండ్లంటే అది మోడీ వేసినటువంటి రోడ్లు. ఇవాళ అందరూ కూడా మేధావులందరూ కూడా ఆలోచన చేయాలి. ఇవాళ ఒక మంచి పార్టీని కనుక ఎన్నుకుంటే ఈ నాగాన్ సాగర్ 5 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చెందుతుంది. 40 ఏళ్ల నుంచి వెనుకబడ్డ అభివృద్ధి ఇవాళ బీజేపీ చేసి చూపిస్తుందని మీ అందరు కూడా నేను మాటిస్తా ఉన్నా. కాబట్టి అందరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇలా బీజేపీ మాకు అలవాటు లేదని అనుకోకండి, మేము ఓటేస్తే గెలుస్తుందని అనుకోకండి. అభివృద్ధి కోసం ఒక కొత్తగా ఆలోచన చేయండి, ఒక మార్పు కోరుకోండి. తప్పకుండా నియోజకవర్గంలో మార్పు వస్తుంది. అది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే తేగలుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు.